జ్ఞానస్వరూపులకు అనిత నమస్కరిస్తూ 23వ రోజు సీతాయనము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది బాబా పుస్తకము ప్రతి గురువారం పారాయణం చేస్తూ ఉంటారు. అలానే సీతాయనం కూడా అట్లాగా ఒక గ్రూపులుగా పెట్టుకొని పారాయణంలానే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటూ ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే సీతాయనము మానవాళికి ఒక ప్రయాణము, ఒక ఆరోగ్యకరమైన ప్రయాణం. ఆరోగ్యం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఒక మనుగడ హ్యాపీగా ఉండాలన్నా సీతాయనం చదవాలి. సీతాయనంలో ఉన్న ఎంతో జ్ఞానాన్ని మనము ఆచరిస్తే గనక అద్భుతం పొందవచ్చు. ఏ చిన్నదొచ్చినా ఎవరో కావాలని వెతుక్కుంటూ ఉంటాం. అలాంటి అవసరానికి లోను కాకుండా ఉండాలి అనుకుంటే సీతాయనం పుస్తకాన్ని పారాయణం చేయండి. ఇది చాలా ఎసెన్షియల్ నాలెడ్జ్ ఉంది. ఒక స్త్రీమూర్తి, ఆమె ఎంత గొప్పదో, ఆమె ద్వారా క్షమాతత్వము, ప్రేమతత్వము, అసలు అవన్నీ కూడా ఎంత నేర్చుకోవాలో అంత సీతామాత దగ్గర నుండి నేర్చుకోవచ్చు. నాది రిక్వెస్ట్గా తీసుకున్నా కూడా ఆనందమేనో. ఈ పుస్తకము అందుకోవాలి, అందించబడాలి. ముఖ్యంగా చిన్నారులకి తెలియచేయాలి. ఆ చిరంజీవులకి ఈ బుక్ అందించాము అంటే రేపటి తరము ఎంతో హ్యాపీగా ఉంటుంది. నువ్వు హామీ ఇస్తావా అని అడుగుతున్నారా? దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముందండి? నేను ఆమె వైపు చిన్నబుచ్చుకున్నట్లు చూశాను. పవిత్ర జ్వాల ముందు నిలబడి మాత నేర్పిన మంత్రాన్ని ఉచ్చరించి మాత ఉనికిని అనుభూతి చెందటానికి ప్రయత్నించాను. అయితే నేను ఆమె నవ్వు, జాగ్రత్త, ప్రేమ లోతులను మాత్రమే భావించగలిగాను. రోహణ, ఉషాల విషయంలో కూడా అంతే. ప్రతిరోజు మాత చెప్పినవన్నీ మేము చేస్తున్నప్పటికీ మా జీవితాల్లో నుంచి అర్థం లాక్కోబడినట్లు కనిపించింది. ప్రతి రాత్రి మేము ఆమెతో ఆ రోజంతా మందిరంలో జరిగినవన్నీ చెప్పేవాళ్ళం. మహారాణుల సంగతి, సోదరుల విషయము, ఊర్మిళ విషయం చెప్పేవాళ్ళం. చెప్పవలసిన విషయాలు ఏమీ లేకపోతే మేము మా ఆలోచనలు, కలలు చెప్పేవాళ్ళం. సోమ ఒక్కటే మాత నుంచి సందేశాలు అందుకున్నట్లు కనిపించేది. అప్పుడప్పుడు సుదూరంగా అరణ్యంలో జరుగుతున్న విషయాలను ఆమె చెప్పేది. నీకది ఎలా తెలుసు? ఒకసారి నేను అడిగాను. నీకు గుర్తులేదా? మాత మనతో అగ్నిదేవుడు, ఆ జ్యోతి తన సందేశాలను మన వద్దకు తెస్తారని చెప్పలేదా? ఆయన అదే చేస్తున్నారు. ఆ జ్వాల మాత ఇచ్చిన పవిత్ర వరం. దూరం అనేది పట్టించుకోనవసరం లేదు. ఆమె మన అందరికీ సందేశాలు పంపుతూనే ఉంది. కానీ మీ మనస్సును శాంతపరిచి వినటం మీరు నేర్చుకోలేదు మీనాక్షి. ఆమె చెప్పింది నిజమే. నేనే సందేశాలు అందుకోలేదు. సోమ కథలు చెప్తోంది, లేదా ఏదైనా అద్భుతం ద్వారా ఆమె మాత నుంచి ప్రత్యక్షంగా సందేశాలు తీసుకుంటుందో మాకు తెలియదు. అది పట్టించుకోవలసిన విషయం కాదు. రోహణ, ఉష, నేను మాత ప్రయాణం యొక్క ఈ కథల కోసం మాత్రంగా ఎదురు చూసేవాళ్ళం. మేము వాటిని నమ్మేవాళ్ళం. సో అండి, ఒక ఏకాగ్రత, ఒక నమ్మకం అనేది ఒక జ్వాల నుండి కూడా ఒక వ్యక్తి ద్వారా వచ్చేది కూడా ఎలా రిసీవ్ చేసుకోవచ్చో మనకి పారాగ్రాఫ్లో తెలుస్తూ ఉన్నది. ధ్యానంలో అయినా సరే, ఏ సాధనలో అయినా సరే కావాల్సింది ఏకాగ్రత. ఒకానొక రోజు మాత వెళ్ళిన 3 సంవత్సరాలకు రోహణ పవిత్ర జ్వాల వద్ద కూర్చొని ఏడవటం నేను చూశాను. ఆమె తన సోదరి మిథిలలో తీవ్ర అనారోగ్యంతో ఉందనే కబురు వింది. నేను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. మేమేం చేయగలము? మా విధి, తలరాత మా చేతుల్లో లేదు. మిథిలకు తిరిగి వెళ్లే విషయం మాకు స్వంతంగా నిర్ణయించలేదు. నేను ఈరోజు ఆమెకు వివరిస్తూ ఉండగా సోమ వచ్చింది. ఆమె విషయాన్ని అర్థం చేసుకుని మహారాణి కౌశల్యతో మాట్లాడి ఏర్పాటు చేయగా రోహణ మిథిలకు తిరిగి వెళ్ళటానికి నిశ్చయించబడింది. మేమందరము ఒక కుటుంబంలో మారాము. ఆమె సోదరి విదేశంలో ఉండి అక్కడికి వెళ్ళవలసి రావటం మా బృందంలో ఒక వెలితిని ఏర్పరిచింది. నాకు కూడా వెళ్ళాలనిపించిందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నాకు సాహసం చాలేదు. అనేక రాత్రులు నాకు మా రాజప్రసాదానికి తిరిగి వెళ్దామనిపించేది. కానీ మాత లేకుండా జనక మహారాజు వనవాసంలో ఉండగా అక్కడ అది వరకట్లా ఉండదు. మేము గతాన్ని తిరిగి సృష్టించలేము. అది ముగిసిపోయింది. అయినా నేను ఆ రోజుల కోసం ఎదురు చూశాను. 2 ఏళ్ల తర్వాత ఉషా వెళ్ళింది. ఆమె మిథిలలోని ప్రశాంతత, ఉల్లాసాల కోసం కాక
దేవలోకాల్లోని ప్రశాంతత కోసం వెళ్ళింది. ఆమె అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. ఇక నేను సోమ మాత్రమే పవిత్ర జ్వాలను మాత ఉనికిని నిలిపి ఉంచడానికి మిగిలాము. ఆ తరువాత కొద్ది కాలానికి నా ఆరోగ్యం క్షీణించసాగింది. నా కంటి చూపు తగ్గిపోతుంది. కానీ అది ఎవరికి చెప్పే సాహసం చేయలేదు. చివరికి సోమ కూడా ఆమెపై నా పట్ల అధిక శ్రద్ధ తీసుకోవలసిన భారాన్ని మోపదలుచుకోలేదు. ఇంకా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఒకానొక రోజు ఉదయం నేను పవిత్ర జ్వాల దగ్గర మంత్రం చదవటం కోసం సూర్యోదయానికి ముందే లేచినప్పుడు నా గది నుంచి బయటికి వస్తుండగా కాలు జారి పడిపోయాను. అతి కష్టం మీద ఆ జ్వాల వరకు వెళ్ళాను. అక్కడ సోమ ఉంది. ఆమె నాకంటే ముందే వచ్చింది. ఉదయం పూట అది నా పని కావటంతో నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆమె సాయంత్రాలు రాత్రులు ఆ పని చూడాలి. నువ్వు ఇక్కడ ఉన్నావా అడిగాను నేను. నీకు బాగాలేదని అనిపించింది, అందుకే నేను వచ్చాను అని ఆమె బదిలిచ్చింది. మేమిద్దరం అక్కడ నిలబడి మంత్రం చదివాము. ఆ తర్వాత నేను నా గది వైపు వెళ్ళడానికి తిరిగాను. నేను నీకు తోడు వస్తాను ఉండు అందామె. ఆమె తోడ్పాటుకు కృతజ్ఞతతో నా చేతిని ఆమె భుజంపై ఉంచాను. ఆమె నన్ను నా గది వద్దకు తీసుకెళ్లి రోజంతా అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోమని, నా పనులు తాను చేస్తానని చెప్పింది. నేను వారించినా వినకుండా నాకు భోజనం తీసుకువచ్చి రోజంతా నన్ను కనిపెట్టుకుని ఉంది. ఆ సాయంత్రం నా దగ్గర కూర్చోవడానికి వచ్చింది. నీ దృష్టి మందగిస్తోంది కదా మీనాక్షి? నేను తల ఊపాను. ఎప్పటి నుండి ఇలా ఉంది? నువ్వు నాకు చెప్పలేదు. చాలా నెలల నుంచి నేను అస్పష్టంగా చెప్పాను. కానీ ఇప్పుడు అది చాలా తక్కువైపోతుంది. నేను నీపై భారం మోపాలని అనుకోవటం లేదు సోమ. అయితే నేను ఇప్పుడు భయపడుతున్నాను. నాకేమవుతుంది? ఈ వృద్ధ గుడ్డి శాపగ్రస్తురాలు మిదిల నుంచి వచ్చిన పరిచారిక ఈ పరివార కృత్యాలలో ఏం చేయగలదు? ఖచ్చితంగా నేను తిరస్కరించబడతాను. శాపం గురించి మాట్లాడకు, ఆమె పదునుగా అంది. మాత ఒకసారి నీతో నీవు ముసలిదానివి కాదు, శాపగ్రస్తురాలివి కాదు అని చెప్పలేదా అని తరువాత నెమ్మదిగా నీ శాపాన్ని గొప్ప ఆశీర్వాదంగా నీవు ఇంకా గుర్తించలేదా అని కొనసాగించింది. నేను ఆమె వైపు చూశాను. ఈ మాటలే ఒకసారి మాత నాతో పలికింది. నీవు మాట్లాడుతుంటే మాత మాట్లాడినట్లు ఉంది అన్నాను నేను ఒక పరిష్కారం కనుగొంటాను ఆమె బదులిచ్చింది. మాత ఎప్పుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని చెప్పేది. అలాగే దీనికి కూడా ఉండి ఉంటుంది. చాలా రోజుల తర్వాత సోమ ఒక మందుతో నా వద్దకు వచ్చి నా కళ్ళల్లో వేసి ప్రతి కొన్ని గంటలకు నువ్వు దీన్ని వేసుకోవాలని సూచించింది. నీకు ఈ మందు ఎవరిచ్చారు అని నేను అనుమానంగా అడిగాను. మాత, ఆమె బదిలిచ్చింది. మాతయ్య? ఆమె తల ఊపింది. ఆమె నా కలలోకి వచ్చి ఈ మొక్క దొరికే చోటు చెప్పింది. నేను దానికోసం వెతికి తెచ్చాను. ఆమె ఏం చేయాలో చెప్పి కొన్ని రోజుల్లో నీ కళ్ళు శక్తి సంతరించుకుంటాయని అంది. మిగిలిన పరిచారికులతో నువ్వు అనారోగ్యంగా ఉన్నావని, కోలుకుంటావని 1 వారం పడుతుందని చెప్పాను. అప్పటికి నీవు ఎలా ఉంటావో చూద్దాం. కానీ ఆ జ్వాల విషయంలో నీకెవరు సహాయం చేస్తారు? నాకే సహాయమూ అవసరం లేదు. అయినా నిజం ఏమిటంటే ఆ జ్వాలకు మన మంత్రాలు అవసరం లేదు. మనం ఆమెతో మన బంధాన్ని అనుభూతి చెందటం కోసం మాత అలా చేసింది. మాత ఇచ్చ ద్వారా ఆ జ్వాల ప్రత్యక్షీకరించబడినట్లే ఆమె తిరిగి వచ్చే వరకు ఆమె ఇచ్చ ద్వారానే అది నిలిచి ఉంటుంది. అయితే మనం మంత్రాలను కొనసాగించాలి. అవి ఆమె సూచికలు కనుక మనం ఆమె మాట జబదాటిన వెంటనే ఈ రాజ్యానికి అరిష్టం పట్టుకుంటుందని నా భయం. 1 వారంలో నా కంటి చూపు గణనీయంగా మెరుగైంది. నా సాధారణ విధులను చేసుకోవడానికి అనువైనట్లుగా మెరుగయింది. అనేక వారాల అనంతరం నా కంటి చూపు పూర్తిగా రాకపోయినా నా విధులన్నీ నిర్వర్తించగలిగేటంతగా మెరుగుపడింది. అప్పుడే సోమ నా దగ్గరకు వచ్చి సూర్యోదయానికి ముందే నన్ను ఒక చోటుకు తీసుకువెళ్తానని చెప్పింది. అది ఎక్కడికో మాత్రం చెప్పలేదు. ఈ రహస్యం ఎందుకు? ఆశ్చర్యపడటం కోసం నీ హృదయానికి ఉల్లాసం చేకూర్చే ఒక విషయం. మరి దీనికి కంటిన్యూషన్ రేపటి రోజున చూద్దామా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.